మిథునతో ఎంగేజ్మెంట్ రోజు గుండె పగిలి నిజం తెలుసుకుని హరివర్ధన్కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునతో ఎంగేజ్మెంట్ రోజు గుండె పగిలే నిజం ఏం తెలుసుకున్నాడు? హరివర్ధన్కి ఊహించని ట్విస్ట్ ఏమిచ్చాడు రిషి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక సీరియల్లో ఏం జరగబోతుందో ముందు ముందు ఏ ట్విస్టులు ఇవ్వబోతున్నారనేది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే ఇంకా దేవా ఇటు మిథున ఇద్దరు కూడా దేవా మిథున ఇద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకునేసరికి దేవా ఎంతగానో బాధపడతాడు. మిథున తనకు బర్త్డే విషెస్ చెప్పినా కానీ తన మనసులో ఎంతో దుఃఖం ఉంటుంది. మిథునను హత్తుకుని తన ప్రేమను సైతం చెప్పాలని అనుకుంటాడు తప్ప మిథున క్షేమంగా ఉండాలి, మిథున ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అన్న తన ఉద్దేశం నెరవేరాలి అన్న ఉద్దేశంతో తన మనసులోనే తన ప్రేమను చంపేసుకుంటాడు. ఇంకా దేవా ఇంటికి వస్తాడు. ఇంకా మిథున ఇటు రిషి ఇద్దరు కూడా పార్కులోకి వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళందరినీ చూపిస్తూ తనని నవ్వించాలనుకుంటాడు. ఎంత నవ్వించాలని ప్రయత్నించినా కానీ తను చాలా డల్గా ఉండడంతో జోకర్ గెటప్ వేసుకుని వచ్చి మరీ తనను నవ్వించే ప్రయత్నం చేసేసరికి ఈలోపు హరివర్ధన్ కాస్త మిథునకు ఫోన్ చేసి తను ఇంట్రోవర్ట్, తను అంతగా ఎవరితోని మాట్లాడు, నువ్వేం మాట్లాడించాలి అనగాని ఏం మాట్లాడుతున్నారు నాన్న, అసలు నాకు మాట్లాడే క్షణం తీరిక కూడా లేకుండా చేస్తున్నాడు అంటూ ఎంతగానో నవ్వుతుంది. అలా నవ్వడంతోనే హరివర్ధన్కి రిషితో మిథున ఉంటే సంతోషంగా ఉంటుంది అన్న క్లారిటీ వచ్చేసి చాలా సంతోషపడుతూ ఇంకా వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసేస్తాడు. ఫోన్ చేసి మిథున రిషి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, నువ్వు ఎక్కువ రోజులు ఆలస్యం చేయకు, వాళ్ళిద్దరూ మనసులు కలుస్తున్నాయి, ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగానే సరే అన్నయ్య వీలు చూసుకుని వస్తాను, ఈలోపు ముహూర్తాలు పెట్టించు అనగానే సరేనని చెప్పి ఇంకా హరివర్ధన్ చెల్లెలు కాస్త చెప్పేసరికి చాలా సంతోషపడిపోతాడు హరివర్ధన్. ఇంకా మిథున ఇటు రిషి ఇద్దరు ఇంటికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఇంకా దేవా ఇంటికొచ్చి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే దేవా దగ్గరికి ప్రమోదిని వచ్చి నేను ఒక వార్త విన్నాను, అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు, మిథున మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందంట కదా అని చెప్పాను. కానీ చేసుకుంటుంది వదిన, చేసుకుంటే చేసుకోనివ్వు, మిథున ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి కదా అనగానే నాకు నచ్చలేదు దేవా, మిథున వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు, మిథునకు నువ్వంటే చాలా ఇష్టం, మిథునన్నా నీకు ఇష్టమే, అలా నిన్ను కాదని మిథున మరొక వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పనేసరికి మరి నేను భానుని చేసుకున్నప్పుడు మిథున మరొక వ్యక్తిని చేసుకోవడంలో తప్పు లేదు కదా వదిన అంటూ మాట్లాడడంతో నీకు ఇష్టం లేకుండానే కదా చేసుకుంటున్నావు అనగాని ఇష్టాలతో సంబంధమేముంది, అక్కడ మిథునకు కూడా ఇష్టమై ఉండదు, వాళ్ళ నాన్న బలవంతంగా ఒప్పించడం వల్లే తన బావను పెళ్లి చేసుకోబోతుందేమో, ఏం చెప్పగలం, ఎవరి జీవితాలు ఎవరితో ముడిపడ్డాయో చెప్పలేము, అందరూ అనుకున్నారు మిథునకు నాకు పెళ్లి జరిగింది కాబట్టి మేమిద్దరూ కలిసి ఉంటామని, అది భగవంతుడి నిర్ణయం కదా, అది ఎవరి చేతుల్లోనూ లేదు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా వర్షంలో తాగుతూ కూర్చునేసరికి ఇక్కడ మిథునకు ఎందుకో దేవ అక్కడ వర్షంలో తడుస్తుంటే ఇక్కడ మిథునకు ఫీవర్ వచ్చేసరికి ఇంకా వణుకుతూ రిషితో మాట్లాడేసరికి నువ్వెందుకు అలా షివరింగ్ అవుతున్నావు అనగానే కొంచెం ఫీవరిష్గా ఉంది అని చెప్పనేసరికి ఏంటి నీకు ఫీవర్గా ఉందా అంటూ చొరవ తీసుకుని తన హెడ్ మీద చేయి వేసేసరికి చాలా ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. ఇంత ఒళ్ళు కాలిపోతుంటే ఫీవరిష్గా ఉంది కొంచెం అంటావేంటి, పద ముందు హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇంకా హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి బయట తెగ టెన్షన్ పడిపోతూ ఉండగానే అతను ఎవరు అని చెప్పాను కానీ వుడ్ బి అనేసరికి నీవంటే చాలా ఇష్టం అనుకుంటా, నీకు వచ్చింది జ్వరమైనా సరే అతను తట్టుకోలేకపోతున్నాడు, అలాంటి వ్యక్తి నీకు భర్తగా దొరుకుతున్నందుకు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పి డాక్టర్ కూడా చెప్తాడు.
చెప్తుంది. చెప్పేసరికి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంజెక్షన్ చేశారా, నొప్పిగా ఉందా అని చెప్పనేసరికి ఏమీ లేదు అనగానే ఇంకా ఇద్దరు కూడా జాయిగా బయలుదేరతారు. ఇంకిక్కడ త్రిపుర మిథున రిషి అనే తన బావను పెళ్లి చేసుకోబోతుందన్న విషయం ఎప్పుడైతే ఆదిత్య తెలుసుకున్నాడో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారన్న విషయం కూడా తెలుసుకుని రౌడీలను పెట్టేస్తాడు. అంటే రిషిని పైకి పంపించడానికి రౌడీలను పెట్టించేసరికి రిషి కాస్త రౌడీలు రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టడంతో రౌడీలు వచ్చి అటాక్ చేయడంతో అది మిథునం మీదకి అంటే కావాలనే మిథునను పొడవడానికి ప్రయత్నం చేస్తే రిషి అడ్డొస్తాడు కదా అన్న ఉద్దేశంతో వచ్చేసరికి రిషి కాస్త కత్తిని చేత్తో గట్టిగా పట్టుకోవడంతో చేతికి బ్లడ్ వచ్చేస్తుంది. వాళ్ళందరినీ చితక్కొట్టి పదమిదిన అని చెప్పి వెళ్ళాక నీ చేతికి బ్లడ్ వస్తుంది అని చెప్పాను. కానీ నీ ఒంటి మీద చేయి పడకుండా నేను నిన్ను కాపాడుకోగలిగాను. ఇంతకు మించిన నాకేం కావాలి? నీ కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం మిథున. నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పి ఇంకా చెప్పేసరికి అటు దేవా ప్రేమిస్తూ ఉంటాడు, ఇటు రిషి ప్రేమిస్తూ ఉంటాడు. తన ప్రేమ ఎవరికి సొంతం చేయాలో, ఎవరిని తను సొంతం చేసుకోవాలో అర్థం కాని స్థితిలోనే ఉంటుంది మిథున. ఎందుకంటే మిథునకు దేవ అంటేనే ఇష్టం. రిషి తన మీద కేరింగ్ చూపిస్తున్నాడు. ఎటూ తేల్చుకోలేదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఇద్దరూ తన మీద ఎంత పిచ్చి ప్రేమను పెంచుకుంటే మిథున ఎవరికని లొంగగలుగుతుంది, ఎవరినని ప్రేమించగలుగుతుంది. కానీ తన మెడలో తాళి కట్టిన దేవాయే కదా తనకు ముందు నుంచి ప్రేమ. రిషి మీద ఏదో కొంచెం అభిమానం ఏర్పడుతుంది కానీ ప్రేమ అయితే ఏర్పడదు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మిథున కాస్త వెళ్ళి పడుకుంటుంది. రిషి కూడా వెళ్ళి పడుకుంటాడు. మిథున ఇంకా జ్వరంగా ఉండేసరికి ప్రమోదిని కాస్త మిథునకు ఆ టైంలో అర్ధరాత్రి 1 సమయంలో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి నేను విన్నది నిజమేనా మిథున అని చెప్పాను. కానీ ఏం విన్నావక్క అని చెప్పాను. కానీ నువ్వు మీ బావను పెళ్లి చేసుకుంటున్నావంట కదా. దేవాకు నువ్వంటే చాలా ఇష్టం మిథున. మీ నాన్న చెప్పడం వల్లే దేవా నిన్ను వదులుకున్నాడే తప్ప నిన్ను వదులుకోవాలని దేవా అనుకోలేదు. నువ్వు లేక దేవా ఇక్కడ పిచ్చివాడైపోతున్నాడు. ఇందాకే ఇంటికి వచ్చాడు. ఫుల్గా తాగి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. దేవాని అలా చూసి నాకు గుండె తరుక్కుపోతుంది. దేవా ఎంతైనా నా మరిదైనా సరే నా బిడ్డ లాంటివాడు అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను మిథున. దేవాని చూస్తే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. నా గుండె ఎంతలా తరుక్కుపోతుందంటే నేను చెప్పలేను. ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూడా నేను ఎంత బాధపడుతున్నానో నువ్వే అర్థం చేసుకో. నిన్ను ఇంత ప్రేమించే వ్యక్తిని నువ్వు వదిలేసుకుని మీ బావను పెళ్లి చేసుకుంటావా? భానుని దేవా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటున్నావా? మా మావయ్య గారు తన మీద ఒట్టు వేయించుకున్నారు. ఏం జరిగిందో ఏంటో తెలీదు. నీ కోసం మీ ఇంటికి వచ్చారు. మీ ఇంటి దగ్గర ఎలాంటి అవమానం జరిగిందో మరి మీ నాన్నగారు ఏమన్నారో నాకైతే తెలియదు. ఎవరూ ఏమీ చెప్పలేదు. అటు మావయ్య గారు చెప్పలేదు, ఇటు అత్తయ్య గారు చెప్పలేదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పకుండానే భానుతో దేవాకు ఎంగేజ్మెంట్ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దేవాకు నువ్వంటేనే ఇష్టం, భాను అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కానీ నువ్వు లేకపోతే దేవా పిచ్చివాడైపోతాడు మిథున. నిజంగా పిచ్చివాడైపోతాడు. ఏమవుతాడో ఏం చేసుకుంటాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. నా బాధ నీకు ఒక్కదానికి మాత్రమే అర్థమవుతుంది. నా ఇంట్లో ఎవ్వరికి ఏం చెప్పాలన్నా నా మాట వినిపించుకోరు, నా బాధను అర్థం చేసుకోరు. నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు. అందుకోసమనే నీకే చెప్తున్నాను అని చెప్పనేసరికి మిథునకు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా అర్ధరాత్రి పూట లేచి ఏడుస్తూ కూర్చుంటుంది. మరుసటి రోజు ఉదయానికి మిథున కళ్ళు బాగా రెడ్గా అయిపోతాయి. ఇంకా అవి లేచి బయటకు వచ్చేసరికి ఏమైంది మిథున, ఫీవర్ ఇంకా ఎక్కువైపోయిందా ఏంటి? కళ్ళు అంత రెడ్గా ఉన్నాయి, రాత్రి నిద్ర పట్టలేదా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఏమీ లేదా అనుకుంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతుంది.
అసలు మిథునకు ఏం జరుగుతుంది? మిథున ఎందుకు నిన్నటి వరకు బాగానే ఉన్న మిథున మళ్ళీ ఇలా ఎందుకు మారిపోయింది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు రిషి అయితే. ఇంకా ఈలోపు ముహూర్తాన్ని పెట్టడానికి పంతులు గారు ఇంటికి వస్తారు. పంతులు గారు ఇంటికి రావడంతో పంతులు గారు వచ్చారేంటి మామయ్య అనగానే, నీకు మిథునకు ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయడం కోసం నేనే పంతులు గారిని రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి, అవునా మామయ్య అని చెప్పాను. కానీ మీ అమ్మకు కూడా చెప్పానురా, మీ అమ్మ కూడా ఒప్పుకుంది, ఎంగేజ్మెంట్ సమయానికి వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టేస్తారు. 2 రోజుల్లోనే ఎంగేజ్మెంట్ అని చెప్పనగానే వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి బయలుదేరమని చెప్తాడు రిషి అయితే. ఇటు హరివర్ధన్ కూడా చెప్తాడు. ఇంకా తెల్లారితే ఎంగేజ్మెంట్ అనగా ఆ రోజు రాత్రంతా మిథున ఏడుస్తూనే ఉంటుంది. మిథునకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇంకా అంటే ఈ ఎంగేజ్మెంట్కి తనకు బాగా జ్ఞాపకం ఉండిపోవాలి, లైఫ్ లాంగ్ తనకు గుర్తుండిపోవాలి అన్న ఉద్దేశంతోనే ఎంగేజ్మెంట్ గిఫ్ట్ ఇద్దామని అర్ధరాత్రి పూట మిథున గది వైపు వెళ్ళేసరికి గదిలో లైట్లు వేసే ఉంటాయి. తలుపు కొట్టడంతో ఎవరు ఈ టైంలో అనుకుంటూ మిథున వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ తీసేసరికి మిథున ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండడంతో కళ్ళు తుడుచుకున్నా కానీ కళ్ళల్లో నీళ్ళైతే పోతాయి కానీ బాధ అయితే పోదు కదా. ఏమైంది మిథున, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పాను. కానీ లేదు, ఏడవడం లేదు అనగానే, లేదు మిథున, నిన్ను బాగా గమనిస్తున్నాను. ఆ రోజు నీకు ఫీవర్ వచ్చిన రోజు కూడా నువ్వు నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నావు. ఏం జరిగింది మిథున? నిన్ను ఇన్ని రోజులు అడుగుదామనుకున్నాను కానీ నీ మెడలో తాళి కట్టినవాడు ఎవడో నీకు తెలుసా? నాకు చెప్పగలవా వాడెవడో అని చెప్పాను. కానీ ఎందుకు రిషి అని చెప్పాను. కానీ ఏమీ లేదు, మామూలుగా అడుగుతున్నానంతే. నేనేమీ వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటానని అనడం లేదు. గొడవ పెట్టుకునేవి ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయని నాకు తెలుసు. మావయ్య నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేడు. అలాంటిది నీ మెడలో తాళి కట్టినందుకు వాడికి ఖచ్చితంగా శిక్ష విధించే ఉంటాడు. నాకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాడితో గొడవ పడాలని అనుకోవడం లేదు. కానీ అసలు ఎందుకు ఇదంతా జరిగిందా అనేది తెలుసుకుందాము, అసలు నీ మెడలో తాళి కట్టిన వాడు ఎవడో తెలుసుకుందాము అన్న ఉద్దేశం అని చెప్పనేసరికి, ఎవరోలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనగానే, నాకు చెప్పకూడదా అని చెప్పాను. కానీ చెప్పకూడదని కాదు, ఎందుకులే వద్దు, ఆల్రెడీ తెల్లవారితే మన ఎంగేజ్మెంట్ కదా. సరే, నిన్నొక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా అని చెప్పనేసరికి, ఏంటి రిషి అనగానే, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా మిథున అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తుంది. అదేంటి అలా అంటున్నావు అనగానే, నాకు ఎందుకో ఒకటి అనిపిస్తుంది, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నాతో ప్రేమగా లేవు, నాతో క్లోజ్గా లేవు. నేను మాట్లాడితే మాత్రమే నువ్వు సమాధానం చెప్తావు. నేను అడిగిన దానికి మాత్రమే నీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. అంతకు మించి నాతో మాట్లాడాలని, మాట కలపాలని నువ్వు అనుకోవడం లేదు. అంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ చెప్పు, నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమిస్తే చెప్పు, నిర్భయంగా చెప్పు, మీ పెళ్ళిని నేను చేస్తాను. నేను ప్రేమించిన మాట నిజమే, కానీ ప్రేమ అంటే త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటానే తప్ప నాతోటే ఉంటూ నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడంలో అర్థమేముంది చెప్పు? నువ్వు సంతోషంగా లేనిది నేను సంతోషంగా ఎలా ఉంటాను? ఒక బొమ్మని ఇష్టపడి ఇంటికి తీసుకువెళ్తే తనలో ఎలాంటి కదలిక ఉండవు, ఎలాంటి హావభావాలు ఉండవు. తను అలా నిశ్చలంగా ఉంటుందంతే. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నా నేను చేసే పరిస్థితి అదే. నిన్ను చూసుకొని నేను మురిసిపోవడం తప్ప నువ్వు నేను కలిసి సంతోషంగా ఉండలేము. పెళ్ళంటే ఏంటి? ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మనసులో ఉన్న ఫీలింగ్ మరొకరితో పంచుకోవడం. అప్పుడు నీకు నేను ఇష్టం అవ్వాలి, నువ్వు నాకు ఇష్టం అవ్వాలి. అలా అయితేనే మనిద్దరం జీవితాంతం అదే ప్రేమతో సంతోషంగా ఉండగలం. మరి నీకు నేను ఇష్టం లేనప్పుడు నువ్వు నాతో సంతోషంగా ఎలా ఉంటావో చెప్పు? నేను ఏమీ అనుకోను. నువ్వెవరినైనా ప్రేమించావా?
చెప్పు, నీ మెడలో తాళి కట్టిన అతన్ని నువ్వు ప్రేమించావా? మావయ్య పంతానికి మీ ఇద్దరిని విడదీశారా? అసలు నువ్వు నీ మెడలో తాళి కట్టిన వ్యక్తి ఎవరు? నువ్వు అతని కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని నాకు తెలిసింది. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నావు అంటే ఆ కుటుంబ సభ్యులని, అతన్ని ఇష్టపడ్డావా? అతను కూడా నిన్ను ఇష్టపడ్డాడా? ఇంతకీ అతను ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? చెప్పు మిథున అని చెప్పనేసరికి, సరే ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నిన్ను మోసం చేయడం ఇష్టం లేక చెప్తున్నాను. నా మెడలో తాళి కట్టిన వ్యక్తి ఎవరో కాదు, దేవా. దేవాని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాగే దేవా కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. కానీ మా నాన్నకిచ్చిన మాట కోసం, అంటే నేను దేవాతో కలిసి ఉంటే నాకు ప్రమాదం జరుగుతుందని మా నాన్న భయపడి దేవాని తన మాటలతో మాయ చేసి, నువ్వు నిజంగా మిథునను ప్రేమించి ఉంటే తనకు ఎలాంటి అపాయం జరగకుండా ఉండాలి అంటే, నువ్వు చేసిన తప్పుకి ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మిథున నీ లైఫ్లోంచి వెళ్ళిపోయేటట్టు నువ్వే చెయ్యాలి అంటూ మా నాన్న దేవా దగ్గర మాట తీసుకున్నాడు. దేవా ఆ అవకాశం కోసం ఎదురు చూసి మా నాన్నని ఎవరో దాచిపెట్టినప్పుడు మీ నాన్నని విడిపించి తీసుకొస్తాను, నా లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతావా అని నన్ను అడిగాడు. మా నాన్న కోసం దేవా లైఫ్లోంచి నేను బయటికి వచ్చేసాను. ఎందుకంటే మా నాన్న తనకిచ్చిన మాటను తిరిగి వెనక్కి ఇవ్వడు. మా నాన్న ఒప్పుకుంటేనే గాని దేవా నన్ను ఎప్పటికీ భార్యగా అంగీకరించడు. అందుకే దేవా మనసును బాధ పెట్టి ఇంకా నేను అక్కడ ఉండలేక వచ్చేసాను. ఇది జరిగింది. నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు కాబట్టి నాతో ప్రతి క్షణం సంతోషంగా ఉండాలని, నాతో పెళ్ళి తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశం నీకుంది కాబట్టి చెప్తున్నాను. నీ ఇష్టం, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా రిషి కాస్త షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు రిషికైతే. ఏం చేసినా ఏం చేయాలి అనుకున్న అర్థం కాని పరిస్థితిలోనే రిషి అయితే ఉండేసరికి ఇంకా వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రిషి ఎంగేజ్మెంట్కి సిద్ధపడిపోతాడు. ఇటు మిథున కూడా ఎంగేజ్మెంట్కి సిద్ధపడుతుంది. ఎంగేజ్మెంట్కి ఇద్దరూ సిద్ధపడిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంటు టైం దగ్గర పడేసరికి ఇదంతా కూడా అలంకృతతో మాట్లాడతాడు. ఇంకా తనైతే మాట్లాడి, మీ అక్క ప్రేమ గెలవాలి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీకు నాకు ఎంగేజ్మెంట్ జరగాలి, మీ అక్క సంతోషంగా ఉండాలని కోరుకున్న దానివైతే ఇలా చెయ్యి అని చెప్పి మాట్లాడేసరికి సరేనని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా తనతో పాటు తను రెడీ అవుతుంది. రెడీ అయ్యేసరికి ఎంగేజ్మెంటు ఉంగరం తొడిగే సమయంలో మిథున పక్కనే ఉంటుంది కదా అలంకృత. ఆల్రెడీ అలంకృతకి చెప్పాడు. అలంకృత రిషిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కూడా. వీళ్ళిద్దరినీ కలుపుతానని, వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నీ అలంకృతకి చెప్పడంతో మిథునకు తొడగాల్సిన ఆ రింగిని కాస్త అలంకృతకు తొడుగుతాడు. అలంకృతకు తొడిగేసేసరికి ఇంకా అలంకృత కాస్త ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హరివర్ధన్ కాస్త ఒక్కసారిగా చూసి, రిషి నువ్వు చేసింది ఏంటి అని చెప్పనేసరికి నేనేం చేశాను అని చెప్పనగానే, అదేంటి నువ్వు మిథునను కదా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మరి అలంకృతను ఎంగేజ్మెంట్ చేసుకున్నావేంటి, అలంకృత చేతికి ఉంగరం తొడిగావేంటి అని చెప్పాను. కానీ మిథున దేవాలు ప్రేమను విడదీయడం నాకు ఇష్టం లేదు బావయ్య. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. అలాంటి వాళ్ళిద్దరినీ విడదీసి నేను వాళ్ళని బాధ పెట్టలేను. అందుకోసమని వాళ్ళిద్దరి ప్రేమను నేను విడదీయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టే వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే నేను అలంకృతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
ప్లీజ్ మావయ్య, ప్రేమించుకున్న వాళ్ళని విడదీయొద్దు. మిథున నాతో సంతోషంగా నవ్వుతూ ఉంది కదా అని జీవితాంతం తను నాతో సంతోషంగా ఉండదు. అలాగని నేను జీవితాంతం జోకర్లా గెటప్ లేస్తూ తన ముందు నేను తిరగలేను. ఏదో ఒకసారి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటేనే ఒకరికొచ్చే కష్టాలు మరొకరు భరించగలుగుతారు. నేను ప్రతి క్షణం మిథునను పట్టించుకోవాలంటే నా వల్ల కాదు. ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఏదో ఒక పని చేసుకోవాలి కదా. మిథునకు ఎంతసేపు నవ్వించాలి అంటే పెదాల మీద చిరునవ్వు వస్తుందేమో కానీ తన మనసులోంచి నవ్వు రావాలి అంటే అది దేవా పక్కనుంటూనే వస్తుంది. నేను ఆ స్పార్క్నెస్ దేవా పక్కన మిథున ఉన్నప్పుడు చూశాను. నాకప్పుడు అర్థం కాలేదు. మిథున వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాతే అసలు విషయం అర్థమైంది. అందుకే వాళ్ళ ప్రేమను నేను విడదీయాలని అస్సలు అనుకోవట్లేదు. అందుకోసమనే నేను అలంకృతని పెళ్లి చేసుకున్నాను. అలంకృతకు తెలీదు అనుకుంటున్నారా? అలంకృతకి చెప్పాను, మీ అక్క దేవా ఇద్దరూ కలిసి ఉండాలి అంటే నేను నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, నీకు ఇష్టమేనా అని అడిగాను. ఇష్టమే బావా అన్న తర్వాతే అలంకృతకు ఉంగరం తొడిగాను. లేదంటే అలంకృతను నేను బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకునే మనస్తత్వం నాది కాదు అని చెప్పనేసరికి, ఏమంటావు అలంకృత అనగానే, నాకు ఇష్టమే నాన్న అని చెప్పనేసరికి, ఎందుకంటే బావకు అక్కకు పెళ్ళి చేయాలనుకున్నారు. బావ మన ఇంటి అల్లుడు కావాలని కోరుకున్నాడు. కానీ అక్కని పెళ్లి చేసుకోకపోయినా నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అందుకోసమనే నేను నువ్వు ఇచ్చిన మాటకు, బావ అడిగిన మాటకు బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే చేసుకుంటాను అన్నాను. మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. దేవా బావను అక్కను కలపండి నాన్న. వాళ్ళిద్దరూ మీరు చెప్తే కలుస్తారు, మీరు కలిపితే ఖచ్చితంగా కలుస్తారు. భానుకి ఏదొకటి చూసి ఏదొక వేరే సంబంధం చేద్దురు గాని మీరొక్కసారి ఆ మామయ్యతో మాట్లాడితే అన్నీ జరుగుతాయి నాన్న. అక్కడ పెళ్ళికి కూడా టైం అయిపోతుంది, సిద్ధపడిపోతున్నారు. 2 రోజుల్లో పెళ్ళి. మీరు మనసు మార్చుకోండి నాన్న. అక్క సంతోషానికి మించిన ఆనందం మనకేముంటుంది? ఒక్కసారి ఆలోచించండి నాన్న అని చెప్పనేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. ప్లీజ్ మావయ్య, ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. మిథున సంతోషం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లీజ్ మావయ్య అని చెప్పనేసరికి, సరే మీరే ఇలా అంటుంటే ఇంకా నేనేమంటాను? నేనేమీ చేయలేను కదా. సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టే వాళ్ళిద్దరినీ కలుపుతాను. కానీ ఒక షరతు, దేవా మాత్రం ఆ రౌడీయిజం చేయకూడదు. నేను ఏం చెప్తే అది చేసేటట్టు సిద్ధంగా ఉంటేనే వాళ్ళిద్దరినీ నేను కలుపుతాను అని చెప్పనేసరికి, నేను దేవాతో మాట్లాడతాను అని చెప్పి ఎంగేజ్మెంట్ అవ్వడంతో ఇంకా వెంటనే దేవాకి ఫోన్ చేస్తాడు రిషి. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పాను. కానీ ఏంట్రా అని చెప్పనేసరికి, అర్జెంటుగా మాట్లాడాలి, నేను పెట్టిన లొకేషన్కి నువ్వు రా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా దేవా కాస్త రిషి పెట్టిన లొకేషన్కి వస్తాడు. రిషితో పాటు మిథున కూడా వస్తుంది. కానీ మిథున కారులోనే ఉంటుంది, కారులోంచి దిగదు. మిథున వచ్చిందన్న సంగతి కూడా దేవాకు తెలియకుండా చూస్తాడు. చూసేసరికి, ఏంటి ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా అనగానే, బాగా జరిగింది అలంకృతతో అని చెప్పాను. కానీ అదేంటి, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది మిథునను కదా, అలంకృతతో ఎంగేజ్మెంట్ జరగడం ఏంట్రా అని చెప్పాను. కానీ మిథున నీ భార్య అయినప్పుడు నేను ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నువ్వు నాకు నిజం చెప్పనంత మాత్రాన నాకు నిజం తెలియదనుకున్నావా? నిజం తెలుసుకోకుండానే ఉంటాననుకున్నావా అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ దేవా, నేను మామయ్యతో అంతా మాట్లాడాను, మామయ్య అంతా ఒప్పుకున్నారు. నిన్ను మిథునను కలపడానికి కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు. కానీ ఒకటి, నువ్వు రౌడీయిజం పూర్తిగా మానేయాలి. అలా పూర్తిగా మానేస్తే నిన్ను మిథునను కలుపుతానన్నారు. నువ్వు లేకపోతే మిథున బ్రతకలేదు. మిథున నాతో సంతోషంగా ఉంది అనుకుంటున్నావా? ఒక ఫ్రెండ్లా మూవ్ అయిందే తప్ప నన్ను ఎప్పుడూ భర్తలా ఊహించుకోలేదు. బావలా కూడా నన్ను ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. అది నువ్వు అర్థం చేసుకో. ఒక అమ్మాయి కోసం నువ్వు నీ రౌడీయిజాన్ని వదలలేవా? ఒక ఆడది నీ గురించి ఇంతెలా ఆలోచించినప్పుడు తన కోసం నువ్వు తాళి కట్టిన నీ భాగస్వామి కోసం నువ్వు మారలేవా అంటూ ఇంకా చెప్తాడు రిషి. అయితే మరి రిషి మాటలకు దేవా తన మనసును మార్చుకుని మిథున కోసం
నిజంగా రౌడీయిజాన్ని వదిలేస్తాడా? అసలు రౌడీయిజాన్ని అంత గట్టిగా పట్టుకోవడానికి కారణం ఏంటి? నీకు మాటిచ్చాను అంటూ పురుషోత్తమన్నా అంటూ ప్రతిసారి అంటున్నాడు. అసలు ఎందుకు మాటిచ్చాడు? మాటివ్వాల్సిన పరిస్థితి ఏంటి? దేవామిథులను కలుస్తారా? మరి రిషి వీళ్ళిద్దరినీ కలుపుతాడా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.